మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను విజయ్. సో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ అలాగే లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ అటు కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ హిట్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలో అదే స్థాయిలో అంటే దాదాపుగా 151 ఎమ్మెల్యేలు అలాగే 22 మంది ఎంపీలతో 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చతికిల పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు అలాగే 4 పార్లమెంట్స్ లోక్సభ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ మనం కార్యాలయం ముందున్నాము. దాదాపుగా అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఈ కార్యాలయం నుంచే మొత్తం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు, జగన్ అను నేను సిద్ధం అనేటువంటి ఒక కౌంట్ డౌన్ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏర్పాటు చేశారు. తిరిగి రెండోసారి అధికారంలోకి వస్తామనేటువంటి నమ్మకంతోనే ఈ కౌంట్ డౌన్ లాంటి ఒక డిజిటల్ క్లాక్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, కౌంట్ డౌన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్ననే దీన్ని తొలగించినటువంటి పరిస్థితి. అంటే రెండవసారి జగన్ అను నేను అంటూ ఆయన సీఎం చేయబోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కౌంట్ డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడతో పాటుగా అంటే ఈ ప్రధాన కార్యాలయంతో పాటుగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లోనూ కూడా ఇలాంటి కౌంట్ డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్ దారుణంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దారుణంగా ఓడిపోవడంతో ఇప్పుడు అవన్నీ కూడా తీసేశారు. సో ఇప్పుడు బోసిపోతుంది కార్యాలయం. ఎప్పుడు సందడిగా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు సందడిగా ఉన్నటువంటి ఈ ఆఫీసు, వైసీపీ సెంట్రల్ ఆఫీస్, ఇప్పుడు నాయకులు ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు కనీసం ఇక్కడికి వచ్చి కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఇంకా కూడా దాదాపుగా ఓడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని చెప్పాలి. ఈ ప్రాంతం నుంచే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడి నుంచే ఎక్కువగా ఆయన విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ఇక్కడి నుంచే సమావేశాలు నిర్వహించే పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కకపోవడంతో అసెంబ్లీలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా పునర్నిర్మిస్తారు, ఏ విధంగా ఆ పార్టీని తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లోకి ఏ విధంగా బలోపేతం చేస్తారో కూడా ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పూర్తిగా నిస్తేజంలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి దారుణమైనటువంటి ఓటుని కన్నీ విని ఎరగని రీతిలో, అంటే ఏపీ చరిత్రలోనూ ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల చరిత్రలోనూ ఇంత దారుణమైనటువంటి ఓటమిని చవి చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీ ఎలా కోలుకుంటుంది, వైసీపీ సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా పార్టీని గాడిలో పెడతారో కూడా ఒక అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా పార్టీ ఆఫీస్కు రానటువంటి పరిస్థితి, చాలా బోసిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు కూడా ఖచ్చితంగా గెలుస్తాము, రెండోసారి అధికారంలోకి వస్తాము, సంబరాలకి సిద్ధమవ్వండి అంటూ ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ట్విట్టర్ ద్వారా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కానీ దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత నాయకులు ఎవరు కూడా పార్టీ కార్యాలయానికి రావట్లేదు, ముఖం చాటేశారు. ఎవరు కూడా మీడియాకు ముందుకు రానటువంటి పరిస్థితి. ఒకరిద్దరు నాయకులు ఆయా ప్రాంతాల్లోనే అక్కడ మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఆయా నియోజకవర్గాల నుంచే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే తాడేపల్లిలో గతంలో ఎంతో కీలకమైనటువంటి ఆఫీస్గా ఉన్న ఈ సెంట్రల్ ఆఫీస్ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఇక్కడ కార్యకర్తలకు మనోస్థైర్యం నింపడం కావచ్చు, బలోపేతం చేయడానికి తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఒక బోసిపోయినటువంటి వాతావరణంలో ఇక్కడ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డిజిటల్ క్లాక్ని ఏర్పాటు చేసి, కౌంట్ డౌన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దారుణమైనటువంటి ఓటమి తర్వాత మొత్తం అన్ని చోట్ల కూడా అటు ప్రధాన కార్యాలయంతో పాటుగా ఎమ్మెల్యేల కార్యాలయం వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ కౌంట్ డౌన్కి సంబంధించిన క్లాక్లను, డిజిటల్ క్లాక్లను అంతా కూడా తీసివేసినటువంటి పరిస్థితి. ఇది వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, అమరావతి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.